భార్గవుడు శుక్రుడు వీరిద్దరూ ఒకరేనా వేరు వేరా? వీరి నేపథ్యం ఏమిటి? భార్గవుడు అంటే భృగు మహర్షి కుమారుడు కనుక భార్గవుడు. భృగు మహర్షి ఉషన ద్వారా భార్గవుణ్ణి పుత్రుడిగా పొందాడు. ఈ భార్గవుడు రాక్షస గురువు. ఎప్పుడు రాక్షసులకు దేవతలకు జరిగేటువంటి సంగ్రామంలో దేవతలు గెలిచి రాక్షసులు పరాజితులు కావటం గమనించినటువంటి భార్గవుడు ఏ విధంగానైనా సరే రాక్షసులకు విజయం సమకూర్చి పెట్టాలని భావన చేశాడు. అందుకే కాశీలో శివలింగాన్ని ప్రతిష్ఠించి కఠోరమైన తపస్సు చేశాడు. అభిషేకం చేశాడు. రోజు షట్కాలాలలో 1000 కలశాలతో అభిషేకం చేసేవాడు. అభిషేకము 3 పదార్థాలతో చేస్తే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. మనం ఎప్పుడైనా పంచామృతాలతో అభిషేకం చేస్తే ఒక పదార్థాన్ని వేసిన తర్వాత మొట్టమొదట ఆవు పాలతో అభిషేకం చేసామనుకోండి, వెంటనే శుద్ధ జలంతో శుభ్రం చేసి ఆ తరువాత పెరుగును సమర్పించాలి. పెరుగుతో అభిషేకం చేసిన తర్వాత శుద్ధ జలంతో శుభ్రం చేసి తేనె సమర్పించాలి. ఇలా పంచామృతాలతో అభిషేకం చేస్తూ శుద్ధ జలంతో శుభ్రం చేస్తూ అయిన తర్వాత గంధోదకంతో అర్చన చేసి శివుడి యొక్క కరుణకు పాత్రుడయ్యాడు. శివుడు ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. చనిపోయిన వాళ్ళు బ్రతికేటట్టుగా మంత్రాన్ని నాకు ప్రసాదించమన్నాడు. మృత సంజీవిని విద్యను నాకు ఇవ్వమంటూ అభ్యర్థించాడు. తథాస్తు అన్నాడు బోళాశంకర్. అప్పటి నుంచి దేవదాన యుద్ధంలో మరణించిన రాక్షస మృతదేహాలన్నీ ఈ భార్గవుడి దగ్గరికి తీసుకువస్తే మృత సంజీవిని విద్య ద్వారా వాళ్ళను బ్రతికించడం ప్రారంభించాడు. ఎంతకీ రాక్షసులు పరాజితులు కాకపోవడంతో దేవతలంతా శివుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. మళ్ళీ మళ్ళీ బతుకుతున్న రాక్షసులను అంతం చేయటం ఎలానూ మాకు అర్థం కావడం లేదు అనగానే, ఎవరు ఈ పని చేస్తున్నది అని తెలియనట్టు అడిగాడు సదాశివుడు. భార్గవుడు అని దేవతలు చెప్పగానే వాణ్ణి మా దగ్గరికి తీసుకురమ్మని. రాగానే ఆ భార్గవుణ్ణి మింగేశాడు. పొట్టలోపలికి వెళ్ళినటువంటి భార్గవుడు లోకాలనన్నింటినీ చూస్తూ జరుగుతున్న దేవదానవ యుద్ధంలో దానవులంతా అంతం కావటం పరిశీలించాడు. బయటపడే మార్గం కోసం అన్వేషించాడు. శివుణ్ణి స్తుతించటం ప్రారంభించాడు. స్తుతికి పరవశించినటువంటి పరమశివుడు దానవులంతా అంతం కాగానే తన శుక్రగణం ద్వారా ఆయనను బయట పంపాడు. అందుకే శుక్రాచార్యుడిగా ఆయన ప్రసిద్ధికెక్కాడు. ఆయన పేరు భార్గవుడు, బిరుదునామం శుక్రాచార్యుడు. అపరిమితమైన ఆయన భక్తికి నిదర్శనమే ఆయన శుక్రాచార్యుడన్న నామం. కనుక శివభక్తి నీకు ఎంతటి అద్భుతమైన శక్తిని ప్రసాదిస్తుందో ఈ శుక్రాచార్యుడి గాథ ద్వారా మనం అర్థం చేసుకో.